గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని విమర్శించారు. వేతనాలు కూడా సకాలంలో రావడం లేదని, పోరాడితేనే వేతనాలు వచ్చే పరిస్థితి వచ్చిందని అన్నారు. గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలు చేసినప్పుడు మద్దతు ఇచ్చి తాము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుస్తామని చెప్పిన వారు నేడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సెలవు ఇవ్వకుండా అధిక పని గంటలతో స్పెషల్ ఆఫీసర్లు వేధిస్తున్నారని ఆరోపించారు. సెలవుల పేరుతో వేతనాలు అడ్డగోలుగా కోత విధిస్తున్నారని అన్నారు. బట్టలు, సబ్బులు, చెప్పులు, నూనెలు, పోస్టల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలే సాంబయ్య, జిల్లా నాయకులు ఔట రవీందర్, పోలే సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, యూనియన్ నాయకులు పొన్న అంజయ్య, పి సర్వయ్య, ఎండి జహీర్, ఎర్ర అరుణ, జానయ్య, రామలింగయ్య, ఇరిగి ఎల్లేష్, పెద్దమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుని పర్మనెంట్ చేస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఈరోజు 19 నెలలు కావస్తున్న ఏ ఒక్కగా హామీ కూడా ఈరోజు అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు మల్టీపర్పస్ విధానం అనేటువంటిది గ్రామ పంచాయతీ కార్మికులు వేధించడానికి, వాళ్ళ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వచ్చిరాని పనులు చెప్పడం వల్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఇవ్వకపోతే రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందుకు మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మంత్రిగా ఉండేటటువంటి సీతక్కకు అనేక మార్లు దరఖాస్తులు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కారం చూపించేటటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. పెరుగుతున్నటువంటి ధరలు వీటన్నిటి రీత్యా చూస్తే కార్మికుల బ్రతుకులు దీనాతిదీనంగా ఉండేటటువంటి స్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేది జరుగుతోంది. పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్ణయించడం జరిగింది. ఆ పిలుపు మేరకు ధర్నా నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్మికులు అనుభవిస్తున్న బాధలకు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కారాబార్ బిల్ కలెక్టర్ని ప్రత్యేక హోదా కల్పించాలి. అదేవిధంగా మేము మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వం మీద మేము కొట్లాడతామని తెలియజేస్తాం.